బెల్లంపల్లి సిపిఐ కార్యాలయంలో పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ కార్యదర్శిగా ఆడపు రాజమౌళి, సహాయ కార్యదర్శిగా బొల్లం తిలక్, అంబేద్కర్ కోశాధికారిగా మంతెన రమేష్, 15 మంది కార్యవర్గ సభ్యులు, 45 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు తెలిపారు. విచ్చలవిడిగా భూ ఆక్రమణలు చేసి అనేక వెంచర్లు వెలిసినాయి. అందులో చాలామంది దళాలు ఉన్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. అవన్నిటి మీద కూడా విచారణ చేసి ఆ దోషులను శిక్షించి ఇటు సింగరేణి భూమి కానీ ప్రభుత్వ పరంపో భూమి కానీ ఇవన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించి అది కరెక్టు భూమాఫియాల చేతి నుండి ఈ భూములను కాపాడాలని కూడా మహాసభ డిమాండ్ చేసింది. అలాగే ఏదైతే ఇంకా 20 డిమాండ్లు ఉన్నాయి, 20 ఉన్నాయి కాబట్టి 20తో పాటు కూడా ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉండే రోడ్లు కానీ బెల్లంపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక నిధులు ఎక్కువ వెచ్చించాలని కూడా మహాసభ డిమాండ్ చేసింది. అలాగే బెల్లంపల్లి మున్సిపల్ వార్డులలో ప్రతి వార్డును మెరుగుపరచాలి, ప్రతి గల్లీకి అంబులెన్స్ పోయే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మహాసభ డిమాండ్ చేసింది. అలాగే మనం ఆలోచిస్తే ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను ఏదైతే వార్డు సభలు నిర్వహించి ఆ సభలలో ఎన్నిక చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే రకంగా రాజు యువ వికాస్ స్కీమ్ ఏదైతుందో అది కూడా గ్రామ సభల ద్వారా నిజమైన లబ్ధిదారులను ఎన్నిక చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి